పునాదులు పాడైపోగా నీతిమంతులు చదవండి వస్తారు మరలా అందరూ చదవండి. అంటే పునాది ఎక్కడ ఉంటుంది? అంతే కదా, ఇల్లు కనబడుతుంది. పునాది నువ్వు ఇల్లు పాడైపోతే దానికి సిమెంట్ ఎట్టి హంగులు వేయచ్చు, సిమెంట్ కనబడకుండా సున్నం వేయచ్చు, డబ్బులుంటే పెయింట్ వేయచ్చు. పైకి ఎలా కనబడుతుంది అప్పుడు? అది సూపర్, చాలా బాగుంది ఇల్లు, ఇది పైకి కనబడే ఇల్లు. కానీ ప్రభువు ఏం చూస్తాడట? పునాది చూస్తాడు. అసలు వీడి మీద ఇంకొక దాన్ని నేను పెడితే మోయిస్తాడా సత్తాడా? ఇప్పుడు ఏది బలంగా ఉండాలి, ఇల్లా పునాదా? పునాది బలంగా ఉంటే నువ్వు ఎన్నైనా వేయచ్చు. చెప్పండి, పునాది బలంగా ఉండాలి. అయితే భక్తుడు ఇక్కడ బాధపడుతున్న బాధ ఏంటంటే పునాదులు పాడైపోతే. ఏం పాడైపోతే? అప్పుడు ఏం చేయాలా? నువ్వు కష్టపడి ఇల్లు కట్టుకున్నావు, 25 లక్షలు పెట్టి కట్టావు. ఎంత? 25 లక్షలు పెట్టి కట్టావు. ఆ పునాదుల్లో మేస్త్రి కట్టేటప్పుడు తిన్నంగా వేయలేదు, ఆడిని గుడ్డిగా నమ్మేసి ఆడి చేతుల్లో డబ్బులన్నీ పెట్టేసి నువ్వు మా మేస్త్రి మంచోడు ఏమన్నంటే, ఎవరంటే మా వాళ్ళు అండి, మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఎంత చెప్తే అంతే అన్నావు. తీరా చూస్తే అసలైన మంచి మేస్త్రి నీకు పరిచయం అయిన తర్వాత ఆడి కట్టిన పునాది అంతా తప్పని తెలిసింది. నువ్వు ఇంకో బిల్డింగ్ పైన కడదాం అనుకుంటున్నావు, లేరేద్దాం అనుకున్నావు. ఆడి క్లియర్గా చెప్పాడు, ఇదే పునాది మీద ఇంకో ఇల్లు కట్టావంటే అది ఇది 2 పడిపోతాయి అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కట్టకుండా ఎంతకాలం ఉంటారు? మరలా ఏం చేయాలా? ఖర్చే, బాధే, ఇబ్బందే. అటు ఖచ్చితంగా చెప్తాడు, ఇంకొన్ని రోజులు ఇలానే కొనసాగితే అసలు పైన సంగతి తర్వాత ఇది పడిపోద్ది ముందు. ఏం పడిపోద్ది? నీ ఇల్లు పడిపోతుంది ముందు. కాదు, పునాదులు ఏం చేసుకోవాలట? బాగుపరుచుకోవాలా. ఇప్పుడు ఈ మాటను చెప్తున్నాను, ఇది పునాది నీ హృదయము లోపల ప్రభు యొక్క వాక్యపు స్థితి. ఇది కాకుండా నువ్వు ఆత్మీయతను పెట్టేయి, ఇంకొక ఫ్లోర్ అయ్యి పరలోకమని, ఇంకో ఫ్లోర్ అయ్యి పరదేశని, ఇంకో ఫ్లోర్ అయ్యి దైవిక మర్మాలని, ఇంకొక ఫ్లోర్ వేసుకో ప్రకటన గ్రంథంలో ఒక లోతైన విషయాలు నాకు తెలుసని. నేను అంటాను, పునాది పాడైతే నువ్వు వెళ్ళి ఫ్లోర్లో అయితే లాభం? అందులో ఎవడు ఉండడు. ఏమవుతుంది? పడిపోతుంది. ఎవరికి లాభం? వేరే వాళ్ళకి లాభం కాదు, నీకు కూడా లాభం కాదు. ప్రభు చేస్తాడు, నీ పునాది కష్టమే, నిజమే. ఒకప్పుడు పునాది వేస్తారు, కానీ ఈరోజు ప్రభు నీకు మరలా అవకాశం ఇచ్చాడు. బతికున్నామంటే అవకాశం ఇచ్చాడని. చెప్పండి, ఏంటి అర్థం? బతికున్నామంటే అర్థం ఏంటి? ఇంకో అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. దాన్ని ఏం చేసుకోవాలి? అప్పుడు తవ్వి తీసుకోవాలి బయటికి, పాతదంతా తీసి కొత్త పునాది వేయి. ఆమేన్. నీకు ఇల్లు కావాలా? దేవుని దగ్గర కూడా. నీ జీవితంలో నిలబడాలా? దేవుని దగ్గర కూడా. పునాదిని మార్చుకోక తప్పదు. హల్లెలూయా. ఈ పునాది నీ కాంట్రాక్టర్ డబ్బులు తినడానికి నువ్వు ఏం చెప్పినా సరే సరే అని చేసేసాడేమో. ఈ కాంట్రాక్టర్ నీ మెప్పు పొందడానికి, ఎవరి మెప్పు? నీ మెప్పు పొందడానికి నువ్వు వెళ్ళిన తప్పుడు మార్గమైనా, నువ్వు తీసుకొచ్చిన నాసిరకం ఇనుమైనా, నాసిరకం పెక్కైనా, ఆ సిమెంట్ మంచిది కాకపోతే క్వాలిటీ బాగోపోయినా నిన్ను మెప్పించడానికి, అబ్బాబా మీరు ఏం చేస్తారండి, ఎక్కడ సంపాదిస్తారండి, ఎలా ఆలోచన వస్తుందండి మీకు అంటూ నిన్ను మెప్పించి తడు పబ్బం గడుపుకొని నీ పునాదిని పాడు చేసేసి ఉంటాడు. ఈరోజు నేను వాక్యపు వెలుగులోనే చెప్తున్నాను, ఒకవేళ అలాంటి పునాది నీదైతే కట్టుకో. కట్టుకోకపోతే నష్టం ఎవరికి? చెప్పకపోతే తప్పునది. చెప్పండి. ఎహెజ్కేలు గ్రంథంలో ప్రభువు చెప్పిన మాట, నువ్వు చెప్పకపోతే వారి ప్రాణమునకు ఉత్తరవాది. అంటే సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మార్చుకోలేదనుకో, స్తోత్రం, అప్పుడు ఎవరితో తప్పు? విన్నవాళ్ళే. హల్లెలూయా. కాబట్టి అయితే ప్రభువు ఏం చూస్తాడన్నమాట. ప్రభువు ఏం చేస్తాడో మీకా గ్రంథం తీయండి ఒకసారి, 1వ అధ్యాయం 6వ వచనం. తక్కువ చదవాలా? చదవరా? చదువు. ద్రాక్ష చెట్టు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టడు రాళ్ళు. ఏం చేస్తాడట ఆయన? దేన్ని బయలుపరచడానికట? ఇల్లునా పునాదినా? అవునండి, నా వైపు చూడాలా. దేన్ని బయలుపరుస్తాడు దేవుడు? ఇప్పుడు ఒక వ్యక్తి జీవితం దగ్గరికి వెళ్ళాం, ఒక వ్యక్తి కట్టబడ్డ ఇంటికి సాదృశ్యం. ఈ వ్యక్తి చక్కగా పాటలు పాడుతున్నాడు. ఎలాగంటే ఇంకో వ్యక్తులు ఉంటారు, ప్రార్థన సమయం ఇస్తే అరగంట తక్కువ చేయరు, చాలా ప్రార్థన పనులు. అంటే ఆడి చేసిన పాయింట్ రిపీట్ చేస్తారు, అట్లా కాదు, మంచి స్థుతులు ప్రార్థన అంతా బాగుంటుంది. ఇప్పుడు ఇది బయటికి కనబడుతుంది, అవునమ్మా, పాటలు బయటకు కనబడుతున్నాయి. మీరు నన్ను ఎప్పుడు చూసినా సాధారణంగా మా ఇంటికి మీరు వచ్చేసరికి బైబిల్ వేసుకుని ముందు కూర్చుంటాను. ఇప్పుడు నేను ఎలా కనబడుతున్నాను? మా బాబాయ్, మా పాస్టర్ గారు ఇప్పుడు బైబిల్ చదువుతారు. సంతోషం తల్లి. ఇదన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? బయటికి కనబడుతున్నాయి.
ఇల్లు బయటకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఇల్లు బయటకు కనబడుతుంది. మరి ప్రభువు ఏం చేస్తున్నాడట? లోయలోకి తీసుకెళ్ళి ఏం చేస్తాను? పునాది కనబడి, లోయ శ్రమకి సాదృశ్యం, ఇబ్బందికి సాదృశ్యం, కష్టాలకు సాదృశ్యం. ఆ లోయలకు తీసుకెళ్లి కట్టుడు రాళ్ళన్నీ తీసేస్తాడట. అంటే ఈ పునాదిని కవర్ చేస్తూ పైన కట్టినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో, వాక్యము వెల్లడి అగుతూ ఉండగా, ఒక్కొక్కటి నీ హృదయానికి తాగుతూ ఉండగా, అయ్య బాబు నేను ఇలాంటివి చేస్తాను అంటూ ఒక్కొక్కటి ప్రభు పనికి మాలిన రాళ్ళన్నింటినీ తీసేస్తాడు. అప్పుడు అసలు నీ పునాది ఎందుకు కనబడుతుంది? ఈ పని ఎవరు చేస్తాడు? నేనా దేవుడా? ఆయన చెప్పిన మాట, పునాది కనబడినట్లు చేస్తాడట ఆయన. హల్లెలూయా. ఇందాక మాట అన్నాడు, పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? దేవుడు బాధ అది. నీతిమంతుడు దేవుడు కదా. ఇప్పుడు ఆయన అంటాడు, అసలు నీ పునాదే సరిగ్గా లేదయ్యా. నువ్వు కట్టుకున్న పునాది నీకు నచ్చినట్టు కట్టుకున్నావు, నేను చెప్పినట్టు కట్టలేదు, నా బోధకు తగినట్టు నువ్వు మార్చుకోలేదు. ఈ నా మాటల చొప్పున విని దీని ప్రకారము చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడని. బండ మీద ఇల్లు కట్టాలంటే ముందు ఏమయ్యాలా? అంటే అక్కడ పునాదం లేదు. ఆ ముందు వచనం చదువు, ఆ తర్వాత అధ్యాయాలు చదువు. ఏ ఇల్లు కట్టబడ్డానికైనా పునాది యేసుక్రీస్తు అన్న మాట ఉంటుంది. వాక్యము ఇచ్చట కొంత, అచ్చట కొంత ఉంటుంది. సర్వశక్తుని యొక్క ఊపిరి వాటిని ఒకటి చేసి నీకు అందిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. నేనైనా ఈ చోట నిలబడినా, ఈ రోజు ఆరాధన జరుగుతున్న ఏ దైవజనుడైనా వాక్యం అప్పటికప్పటికి చెప్పేసాను అనడానికి స్తోత్రం. వ్యర్థం. అది సిద్ధపాటు కావాలి. ప్రభు సహాయం చేయాలి. హల్లెలూయా. ఈరోజు నేను మాటలు చెప్తున్నాను. దేవుడు పునాదిని ఎందుకు బయలుపరుస్తాను అంటున్నాడు? ఎందుకంటే నేను అవమానపరచడానిక? ఒకప్పుడు నీ జీవితం చెప్పడానిక? కాదు. నువ్వు చిరకాలము జీవించాలంటే, నీ ఆత్మీయంగా కట్టుతున్న ఇల్లు నిలబడాలి అంటే దాని పునాది ఎలా ఉండాలి చెప్పాలి. స్తోత్రం. ఆ పునాది వేసుకోవడానికి ఎంతమంది ఆశపడతారు? మరి పునాదిని చాలా ఖర్చు పెట్టి వేసుకొని ఉంటారు, చాలా ఇష్టంతో వేసుకొని ఉంటారు, చాలా ఆశతో వేసుకొని ఉంటారు. ఎంత ఆశ అంటే చాలా మందికి ఆశ ఉంటుంది. ఏమనంటే, ఏడేడు అట్లా ఉన్నాడు, నన్ను మాము అని పిలుస్తాడు. నేనంటే చాలా ఇష్టం వాడికి, నేను చెప్పింది చేయడానుకోండి. నేనంటే చాలా ఇష్టం వాడికి. మామ అడే పిలిచినట్టు అలా చాలా సంతోషం వస్తుంది. మాము అంటాడు. ఇప్పుడు నేనంటే చాలా ఇష్టమే, నేను చెప్పింది చేయట్లేదు. ఏం లాభం ఏమైనా ఉందా అండి? ఒరే నీకు ఎన్నిసార్లు వదిలేమని చెప్పాను, చేసేవరే చెయ్యు. ఇష్టం లేదంటే ఇష్టమే. మళ్ళానా యేసు ప్రభుత్వం మనకు వచ్చిన పేచీ అదే. ఏంట్రా అంటే, ఆయన అంటాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అంటాడు. ఏంటాడా? నేను వెళ్ళిన తర్వాత అడగను, అరే మీకు పాస్టర్ గారు అంటే ఇష్టమా కదా, మామూలు అంటే ఇష్టం కదా? ఇష్టమే అంటాడు, కానీ చెప్పించేయడు. మనం కూడా యేసు ప్రభు అంటే ఇష్టం, చాలా ఇష్టం బ్రదర్, సంతోషం. మరి చెప్పింది చేస్తాం అంటే అంటాం. కారణం అంటే చేయలేము. ఎందుకంటే నిజముగా ప్రేమిస్తే, చెప్పండి ఎలాగా? నిజంగా ప్రేమిస్తే నిజంగా ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతా. ఆయన చెప్పిన మాట అదే. 700 మంది 800 మంది పెద్ద సంఘం, పెద్ద చర్చు. ఆ చర్చిలో యేసుప్రభు అట కఠినమైన బోధ చేశాడు. ఏంటా బోధ అంటే, నా రక్తం తిని నా మాంసం నా రక్తం త్రాగి నా మాంసం తినువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఈ యూదులకు రక్తం తినకూడదు, అది దేవుని ఆజ్ఞలో అది ఆజ్ఞ. రక్తం తినకూడదు. ఈ మాట విన, ఇది కఠినమైంది. ఆయన రక్తం ఆయన ఎలా ఇస్తాడు? ఆయన రక్తం మనం తాకూడదు, మనం తినకూడదు. అరే దేవుని చెప్పిన మాట నీకు అర్థం కానప్పుడు ముందు వరుసలో నిలబడ్డ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా దీని అర్థం ఏంటని అడగాలి. అవునా? 700 మంది ఏం చేశారంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు యేసుప్రభుని. ఈ బోధ కఠినమైంది. అప్పుడు అనేక మంది ఆయనను వెంబడించుట వెనుక దిగిరి అన్నారు. ఏం చేస్తారంటే వెనక్కిపోయారట, యేసుప్రభుని వెంబడించలేదు. ఇప్పుడు ఎవరు వెంబడిస్తారు? నువ్వేం చేస్తున్నావు? శబాష్, ఈరోజు లేగలేదా? ఆరోగ్యం బాగోక నువ్వు లేగలేదా? రేపు లేగలేదా? సెలవులు కాబట్టి లేగలేదు. ఎల్లుండి లేగలేదా? అంటే మా వాళ్ళు ఎప్పుడు లెగుస్తాడని మనం మిగతా వాళ్ళు కవర్ చేస్తాం. ఇది కాదు, వాక్యము ఖండితంగా ఉండాలి. హల్లెలూయా. నీకు గాయపరిచిన నీకు మేలు చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? మరి ఇందాక మాట 700 మందికి ఎలాంటి బోధ కావాలా? నువ్వు ఉన్నావమ్మా, నీకున్న భారం ఎవరికి లేదు. నువ్వు ఉన్నా చూసా, నువ్వు ఆత్మతో నింపబడ్డా, నువ్వు ఉన్నా చూసావా, దేవుడు నీ మీద బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, నువ్వు మారిపోతావు, నువ్వు గొప్పగారి. ఇది కాదు. తప్పు చేస్తే యేసు ప్రభు పేతుని ప్రతిసారి పర్సనల్ ప్రార్థన తీసుకెళ్ళివాడట. ఎవరినండి? పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ప్రతిసారి ప్రార్థన అనగానే, పేతురు రా అంటే ఈయన యాకోబు రానివాడు, యాకోబు యోహాను ఏం చేత వచ్చేని వాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థనకి వెళ్ళేవారు. ఎవరితోని? ఎంత ధన్యత అండి. మిగతా వాళ్ళు పనులు చేసుకునేవారట, వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయేవారు? ప్రార్థనకి వెళ్ళిపోయేవారు. మరి తిట్లు ఎవరు ఎక్కుతున్నారు? అల్ప విశ్వాసులారా,
పేతురు. ఎంతసేపు తిట్లు ఎక్కువ ఎవరు తిన్నారంటే లిస్టులో పేతురే ఉంటాడు మొదట. మరి ప్రార్థనకి ఎక్కువ ఎవరిని తీసుకెళ్ళారు? మనకు తిట్లు నచ్చవు, మనకేం నచ్చవు? దిద్దుబాటు నీకు అసహ్యమైంది అన్నాడు దేవుడు. దేవుడి దగ్గర ఉంటే నువ్వు అనుకున్న పొగడ్తలు రావు సుమి. హల్లెలూయా. నువ్వు అనుకున్న పొగడ్తలు ఉంటే అది నిన్ను పాతాళంగా తీసుకెళ్తానని అర్థం. ఆమేన్. కాబట్టి నిలవబడు దేవుని దగ్గర. ఆయన అంటా ఉన్నాడు, పునాది బాగు చేసుకో. చెప్పండి పక్కోళ్ళతో అన్నాను, మీతో కాదు. మనమే మోజేశ్వరం మనం చెప్పండి, ఏ చెప్పండి, ఏ అప్రంగానే వదిలేసారు. చెప్పండి పక్కోళ్ళతో, చెప్పండి పునాది బాగు చేసుకొని చెప్పండి. చాలా ఏండ్లు దేవుళ్ళలోకి వచ్చి చాలా ఏండ్లు మంచి అనుభవం, ఎక్స్పీరియన్స్, బైబిల్ 100 సార్లు చదివేసి పాటలు తెలియకుండా అది ఏమి అంటే కొత్త పాటలు రాసిన స్థాయిలోకి వెళ్ళిపోయి అద్భుతమైన ప్రార్థన, ఆ జీవితం అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు అన్నాడు ఈరోజు ఒకసారి పునాది పరీక్షించుకో. ఏం చేయి? ఇదంతా బయటికి కనబడుతుంది, మంచిదే. ఓ రోజు రాబోతా ఉంది, ఓ శ్రమ రాబోతూ ఉంది, ఓ ఇబ్బంది రాబోతుంది, భూమి మీద రాకడ సమయంలో యుద్ధాలు జరుగుతాయి అని ప్రభు ఎప్పుడో చెప్పాడు. విన్నావా? మనం విన్నాం. వాటి కోసం ప్రార్థన చేయం, ఏం చేయం. నిన్న మొన్న తెలిసే కాకినాడలకి పెట్రోల్ కష్టాలు, నిన్న మొన్న తెలిసే, అంతవరకు తెలియదు వాళ్ళకి. ఎందుకురా కష్టం అంటే అప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు రాలేదు పెట్రోల్ మన దేశం నుంచి కాదు, ఎక్కడి నుంచి రావాలా? ఇరాన్ నుంచి రావాలి. ఇరాన్ నుంచి ఎందుకు రావట్లేదు? హర్మోజ్ జలసంధి మూసేశారు. అది ఎవడు మూసాడు? ఇరాన్ మూసాడు. ఎందుకు మూసాడు? అమెరికా వాడు మధ్యలో పొల్లెట్టాడు. అమెరికా వాడు ఎందుకు ఎట్టాడు? ఇజ్రాయెల్ దేశంలో ఇరాన్ యుద్ధం చేస్తుంటాడు. ఇన్ని తలకాయ నొప్పులు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు పెట్రోల్ దొరకలేదు. ఈ మాటలు ప్రభు ఎప్పుడు చెప్పారు? రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుందని మత్తయి 24 ప్రభు ఎన్నడో చెప్పిన మాట. ఆకలి దప్పుతో జనాలు ఉంటారు. ఈరోజు నువ్వు తిన్నావేమో, సంతోషం, మంచిదే. తినని దేశాలు, ఆకలి దప్పుతున్న దేశాలు ఇంకా ఉన్నాయి. ఇవి జరుగుతాయని ప్రభు చెప్పారు. ఉపద్రవాలు వస్తాయని చెప్పారు, ఇబ్బందులు వస్తాయని, ఆకాశం ముందు శక్తులు కదిలించబడతాయంటే సూర్య చంద్ర నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్, ఇతర గ్రహాలు కదిలింపబడతాయి. అలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి, సిద్ధపడని అన్నాడు. అలాంటి సిద్ధపాటు సమయానికి నువ్వు వచ్చేసరికి నువ్వు సిద్ధపాటు లేకుండా ఉండి ప్రభు నాకు ఏం చేస్తాడు అన్నావు అనుకో, స్తోత్రం. ప్రేమించేవాడు చెప్పి చేస్తాడు. చెప్పండి, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఏం చేస్తున్నా చెప్పి చేస్తాడు. ప్రభు ముందే చెప్పారే లేదా? చెప్పారు. ఆమేన్. ఇప్పుడు యోహాను సువార్త 14:5 మనకు రాయబడిన మాట, నన్ను ప్రేమించేవాడు ఏం గైకొంటాడంట? గట్టి చెప్పాలి బయట ఉన్న వాళ్ళు. నన్ను ప్రేమించేవాడు ఏం గైకొంటాడు? ఎవరి ఆజ్ఞలు? యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలు. చెప్పండి, ఎవరివి? సుప్రీం లీడర్ మనకు ఎవరు అంటే ఆయనే. ఆయన ఏం చెప్తే చెయ్యాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చినా ఆయన చెప్పింది చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఆజ్ఞల విషయంలో యోహాను సువార్త 14 మన అందరికీ తెలిసిన మాట ఏమన్నది? నేనే మార్గం అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు ఆయన? మరి ఆ మార్గం ఎలా ఉంటుంది? ఇంకో చోటు చెప్పాడు ఆయన. ఏమని? ఇరుకుగా ఉంటుంది. ఎలా ఉంటుందట? నీ సరదాలని, షికారుల్ని అనే బ్యాగుల పాపాలను నువ్వు వేసేసుకుని ఎలా నడిచి వెళ్ళిపోతాను, కుదరదు. అది ఇరుకది. ఏంటది? అది వదిలేయాలి. పలానా ఆశ వదిలే అంటాడు, వదిలే. ఆ ఆశ నీకు చెడ్డ ఆశ అయితేనే వదిలేయమంటాడు సుమి. ఆయన ఆశిషుల ప్రభు అన్నాడు, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. చెడ్డ ఆశలు కాదయ్యి, మంచివి. చెప్పండి, ఇవి మంచివి, మేలుకరమైనవి, నీకు మంచి చేసేవి అన్నీ జరిగిస్తాడు. లోకపరమైన అన్నింటిలో దేవుడు వదిలేయని చెప్తాడు. ఆ మార్గం ఇరుకైన మార్గంలోకి వెళ్ళడానికి ప్రభు కొన్ని మాట్లాడారట. ఒకే ఒక మాట నాకు చాలా మంచిగా మనందరూ చెప్పాలి కలిసి. నిన్ను వలే ఏం చేయాలట? గడి చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ధర్మశాస్త్రం అంతా ఇది ఒక్క దాంట్లో ఉందన్నాడు ప్రభు. అంటే బైబిల్ అంతా కూడా ఒక్క దాంట్లో ఉందట. దొరలు అని చెప్పేసి ఉప్పాడ ప్రాంతంలో ఉంటారట. ఎవరండి? దొరలు అని ఉప్పాడ ప్రాంతంలో ఉంటారట. వాళ్ళు ఏదో దొరలకు ముందు ఏదో పేరు చెప్పారు, నాకు గుర్తులేదు. ఈ దొరలు నాస్తికులు, అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగారట, పాస్టర్ గారు బైబిల్ అంతా ఒక ముక్కలో చెప్పన్నాడు. ఎన్ని ముక్కల్లో? ఒక ముక్కలో చెప్పండి అంటే, పాస్టర్ గారు అటు తిరిగారు, ఇటు తిరిగారు. బైబిల్ ఆది దేవుడేనమ్మా, అంతము దేవుడేనమ్మా, మార్గం దేవుడండి, వెలుగు దేవుడండి, ఆయనే దేవుడండి, ఆయన తప్ప వేరే దేవుడు లేడండి అంటే అన్ని చెప్పుకొచ్చింది. అంతా నేను ఎన్ని చెప్పమన్నానండి అంటే ఒక మొక్క. మీరు ఎన్ని చెప్పారండి? 3 చెప్పారు. అట్లా ఒక మొక్కలో నాస్తికుడు చెప్పిన సాక్ష్యం చెప్పన దొరలాయన. బైబిల్ అంతా ఒక పిండిలాగా ముద్దలాగా కొట్టి దాన్ని శుభ్రంగా దంచి ఒక్క ఆహార పదార్థంగా నీకిస్తే అది ప్రేమ అన్నాడు. ఏంటది? అది చెప్పండి. బైబిల్ మొత్తం దేనికోసం చెప్తుంది? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళు, కొట్టమన్నా, తిట్టమన్నా, చెరలకు అప్పగించిన, శిక్షలకు ఇచ్చిన, నీ జీవితం ఎట్లా అయిపోద్దని చెప్పిన, దేనికోసం చెప్తున్నాడంటే ప్రేమించి. చెప్పండి, ఏంటట? దీనికంటే దారుణమైనటువంటి ఒక స్థితిలో నువ్వు వెళ్ళకూడదు అని ప్రభు ప్రేమించి నిన్ను గద్దిస్తాడు. హల్లెలూయా. మీ పిల్లలు
చిన్నప్పుడు మంటలోకి వచ్చేస్తున్నారు అక్కడ అగ్నిలోకి, కట్టెలు పోయి ఉన్నోళ్ళకి తెలుస్తుంది. అది చిన్నోడు అడిగి తెలియదు, అది మాట్లాడితే దూకుతా నేను వెళ్తా అంటాడు. మా వాడు అలాగే అన్నాడు, మన బీచ్లోకి వెళ్ళి అలా దూకాడు. దూకిన తర్వాత అమ్మ బాబోయ్ నా కొడుకు అని చేసి కంగారు అడిపోయి గుండ్లు కట్టేసుకుని ఒడ్డుకు తెచ్చేసి ఎరా ఇప్పుడు వెళ్తావు అంటే దూకుతా అన్నాడు మళ్ళాడు. అడిగి తెలియదు. అలానే దేవుని విషయాలు ఆయన పిల్లలమైన మనకు చాలా తెలియదు. ఆయన మనకు తెలిసింది 1% కూడా కాదు. మన జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు అనేకములట. మరి ఆయన చెబుతున్నట్లుగా నడిచిపోవాలి మనం. ఆమె ఆయన ఏమైనా ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన కఠినంగా ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లడికి ఎర్రగా కనబడుతుంది మంటది అని వెళ్ళొద్దు, మా నాన్న వెళ్ళొద్దు అంటాడు. అంతే, అది ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆయనకి తెలుసు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు, కాలిద్దని. అలానే జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని అడుగుతున్నా, లేదా మనం దేవుడిని అడుగుతున్నప్పుడు ప్రభు పలానా చేయలేదు ఎందుకు చేయలేదంటే అది నీకు మంచిది కాదని చేయలేదు. హల్లెలూయా. ప్రభు ఆజ్ఞలు గైకోనాలి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు నేను ఈ మాట చెప్తాను, నిన్ను వలే నీ పొరుగు అని ఏం చేయమన్నా దేవుడు గట్టి చెప్పాలా. వీడు ప్రేమించమన్న దేవుడు పరీక్షిస్తాడా పరీక్షించడా? నేను చెక్ చేస్తాడా చెక్ చేయడా? మా బావగారు మోసిపోవాలన్న టిఫిన్ బాగా చేస్తారా అని నేను ఎలా చెప్తాను? వెళ్ళి తిని చూసి బాగున్నాయి బాగా చేశారు అంటాం, అంతేనా? మరి దేవుడు నిన్ను పలానా చెయ్యన పని చెప్పినప్పుడు నిన్ను పరీక్షించడానికి బోల్డ్ పెడతాడు ఆయన. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గుతావా నెగ్గవా అన్నది ఆయన చెప్తాడప్పుడు. నీ సాక్ష్యం అక్కడ, నా దగ్గర కాదు. హల్లెలూయా. నా దగ్గర వెంటనే తేలిబోధ ఉంటుంది. అంటే తేలిలాగా ప్రవర్తిస్తారు. ఎట్లాంటి తేలు 2 చేతులతో ఏం చేస్తుంది? తన కూర 2 ఇలా దగ్గర ఎడుతుంది. మీరు వందనాలు చాలా చక్కగా అంటారు. మరి తేలికి వెనకాతల అది ఎలా పొడుస్తుందట చెప్పాలా? తోక టెంగని పొడుస్తుంది. ముందు నాకేమొస్తాయి? వందనాలే. నా ముందు మీరు సూపరు, నా ముందు మీరు డోపర్, అబ్బా నా ముందు మీ అంతోళ్ళు లేరు. నేను వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కాటేసే స్వభావం, లోబడే స్వభావం, దేవుని మాట పట్టి ప్రాణమునైనా విడిచే స్వభావం ఎప్పుడు తెలుస్తుంది? నేను ఎలా ముందుకు వెళ్ళగానే తెలుస్తుంది. హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించానన్నమాట. ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఎంతమంది ఆ మాటలో నిలబడి ఉన్నారు? ప్రభు అన్నారు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాని సిలువను ప్రతి దినము మోయాలట. చెప్పండి, ఎప్పుడెప్పుడు మోయాలండి? ఇప్పుడు పక్కోడు సిలువ మనకి ఈజీ, అంతేనండి. పక్కోడిది ఏముంటుంది అంటే, ఇప్పుడు ఏమన్నాడు, ఈడే ఉన్నాడు మళ్ళీ ఈడు దొరికే స్తోత్రం. 1000 రూపాయలు నాకు పెద్ద అప్పు అండి. నాకున్న స్థాయికి స్థితికి 1000 రూపాయలు నాకు పెద్ద అప్పు కాదు. మరి అదే 1000 రూపాయలు నీకు ఈ టింగికని తెచ్చమంటే అది నాన్న బతీలు ఆడుకోవాలి. ఆడిచ్చిన 10 రూపాయలు అంటే నాన్న ఇచ్చిన 10 రూపాయలు, వాళ్ళ అమ్మ ఇచ్చిన 10 రూపాయలు, జాతర దాచి 2-3 నెలలు ఎంతో దాచి వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన అమ్మమ్మ ఇచ్చి మొత్తం పోగెడితే ఆడికి 4-5 నెలల పైన పట్టేస్తుంది 1000 రూపాయలు దాయడానికి. నాకు ఒక వారం గడితే ఆ ప్రభు ఇచ్చే స్తోత్రం అంట. నిజంగా 1000 రూపాయలు నా దృష్టిలో పెద్దది కాదు, అవునా? అలానే నీ సిలువ నీకు పెద్దది, పక్కోడికి కాదు. ఆడికి ఎలా ఉంటుందంటే ఇది కూడా చేయలేడు అన్నాడు. నీకు కూడా పక్కోడి సిలువ అలానే ఉంటుంది. ఎలా అంటే ఇలాంటి వాటికి నాకు వచ్చి వస్తేనా అంటాం. స్తోత్రం. ప్రభు ఎవరి సిలువలకు పెట్టాడు చెప్పండి, గట్టి చెప్పాలా. ఎవడైనా నన్ను వెంబడించాలంటే యేసు ప్రభు ఏం చేయమన్నాడు? ఆయన సిలువ. ఎవరి సిలువను? లోకా 9:23 తీసి చదవని అందరూ కూడా చాలా అవసరం. ప్రభు చెప్పిన మాట, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నప్పుడు సిలువు ఎత్తుకొని ప్రేమించాలి, సిలువును దించి ప్రేమించకూడదు. లోకా 9 తీయాలి. చదవండి తల్లి. ఎందరితో ఏమన్నారట చెప్పాలి. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను వద్దు అనుకొని. అమ్మా ఎన్ని రోజులట? మన వాళ్ళు చాలా మంది సిలువ 40 days ఎత్తుతారు తెలుసా, 11 days. ఈ 40 రోజులు మాంసం తినరు. మీ బిడ్డలే స్తోత్రం. 40 రోజులు మాంసం తినకూడదు, అది చెడ్డది. చాలా సంతోషం, మంచిది, ఓకే. మరి 40 రోజుల తర్వాత తినేవచ్చా? నీ సిలువ నీకు నచ్చిన సిలువది, ప్రభువుకు నచ్చిన సిలువ కాదు. ప్రభువుకు నచ్చిన సిలువ ఏంటో చెప్పనా అండి? ప్రభువుకు నచ్చిన సిలువ నువ్వు ఏదైతే మహాయాతన. ఇప్పుడు చాలా మంది భార్యలు ఫీల్ అవుతారు, నా భర్త నేను కాబట్టి భరిస్తాను అంటారు కదా చాలా మంది పెద్దలు. నేను కాబట్టి అని అంటారు. చాలా మంచి తల్లి. భర్త భార్యలను అడిగితే భర్తల దగ్గరికి వెళ్ళినాడు వాళ్ళు అది చెప్తారు. హల్లెలూయా. సేమ్ డైలాగ్ వస్తుంది. మీకు తెలియదు పాస్టర్ అసలు ఏం జరిగింది. వాళ్ళ చెట్ట మొత్తం ఇచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది దొందే 2 హల్లెలూయా. ఎవరిని కూడా తీసివేయడానికి వీల్లేదు. అవును నిజమే. నీ సిలువ విషయం నేను చెప్తున్నాను. నీ కష్టమైనదే నీ సిలువ. చెప్పండి, గట్టి చెప్పాలా. నీ శ్రమ నీ సిలువ. నువ్వు భరించలేని యాత నువ్వు పడుతున్నావు, అది నీ సిలువ. ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తావు అంటే కార్డులో స్టెఫిని మార్చేస్తాను అంటావు.
తెలుసా కార్లకు ఏముంటాయి? ఈ టైర్ పంచర్ అయింది, అవసరం లేదు, నేను దీంతో వెళ్ళాల్సిన పని లేదు, నా జీవితం దీంతో రన్ చేసిన పని లేదు, ఈ ఇబ్బందులు నడవలసిన పని లేదు, నాకేంటి నేను ఇలా బయటికి పోగలను. ప్రభు చెప్పాడు నీకు అది. ప్రభు ఏమన్నాడు? అనుదినము చెప్పండి నీ సిలువ నెత్తుకుని నువ్వు నడాలట. ఆయన సిలువ కాదు మళ్ళా, హల్లెలూయా. నీ సిలువ, నీ యాత్ర, నీ సిలువ, నీ శ్రమ, నీ సిలువ. కొన్నిసార్లు నీ పిల్లలు మాట్లాడరు, ఇబ్బంది పెడతారు, దుఃఖ పెడతారు, అది నీ సిలువ దించడానికి వీల్లేదు. ఆమేన్. ప్రతి దినం మోయాల్సిందే, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు కుటుంబంలో భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, బంధువర్గులు, ఎవరిని నేను వదిలేసిపోతానన్నాను వీల్లేదు, మోయాలా. చెప్పండి ఇయ్యాలా? మళ్ళీ చెప్పండి. అనుదినము నీ సిలువను మోస్తూనే ప్రేమ చూపించాలి. హల్లెలూయా. ఇందాక నన్ను కీడు చేయడం మానే అన్నాడు దేవుడు. అవునా? కీడు చేయడం మానేస్తే ఏం చేయాలా? మేము చేయాలా? ఏది చేయకపోయినా పాపమే, అంతేనండి. యేసుప్రభు అన్నాడు ప్రతిదినం ప్రార్థన చేయ అన్నాడు. నువ్వు పాపం చేయలేదు కానీ ప్రార్థన చేయలేదు, అర్థమేంటి? ఆజ్ఞాతిక్రమం ఏంటట? పాపం. ప్రభు నేను ప్రార్థన చేయన్నాడు, నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వేమంటావు? నేను ఏ పాపం చేయలేదు అంట. ప్రభు ప్రార్థన చేయన్నాడు, నువ్వు చేసావా? చేయలేదు. ఆయన ఆజ్ఞ దాటే ఇప్పుడు ఏమంటారు? అది పాపం. చెయ్యమన్నది చెయ్యకపోవడం కూడా పాపే. ఇప్పుడు ప్రభు నిన్ను ప్రేమించు అన్నాడు. ఎవరిని ప్రేమించాలట? అంటే చెప్పండమ్మా, బయట వాళ్ళు చెప్పండి, ఎవరిని ప్రేమించాలట? ఇప్పుడు పొరుగువాడిని ప్రేమించమన్నా దేవుడు ఇంట్లో వదిలేమన్నాడంటే ఎక్కడని చెప్పాడు అలాగా? ఇప్పుడు పొరుగువాడిని ప్రేమించేంత ప్రేమ నీకు ఉండాలంటే ముందు ఇంట్లో నుంచి మొదలవ్వాలి ఆ ప్రేమ, అంతేనా? ఇంట్లో నుంచి మొదలవ్వాలా. నీకు ఆ గుణం నీ లోపల నుంచి రావాలా. ప్రేమ కలిగిన దేవుడిని నీ లోపల పెట్టుకున్నప్పుడు ప్రేమించడం మొదలు పెడతావు, నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. ఆ దేవుడు అంటా ఉన్న మాటలు నేను కొన్ని చెప్తున్నా, రిఫరెన్స్ మాత్రం రాసుకోండి. లూకా 10:25-37. మంచి సమరయుడి విషయం మీ అందరికీ తెలుసు, అవునా? మంచి సమరయుడు మీ అందరికీ తెలుసా తెలియదండి? మంచి సమరయుడి విషయంలోనే మొదట ఒక ఆయన వెళ్ళాడట. ఆయన యాజకుడు. చెప్పండి ఎవరైనా? యాజకుడు అంటే నాకలా నిలబడి ఓ పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు లోపలికి వెళ్ళేసరికి మందిరంలో ఆయనే స్థానం, ఆయన నుంచి ఎవడు వెళ్ళకూడదు కాబట్టి దారిన పక్కన ఒక ఆయన పడిపోయాడట, కొనువుపురుతో ఉన్నాడట. ఈయనేమి పరిశుద్ధుడు కాదు, ఎందుకంటే ఆయన ప్రయాణం యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎరికో. ఎరికో శాపగ్రస్తమైన ప్రదేశం. ఎరికోలో జోదం ఉంటుంది, ఎరికోలో వ్యభిచారం ఉంటుంది, ఎరికోలో పాపం ఉంటుంది, చండాలం అంతా ఎరికోలో ఉంటుంది. యెరూషలేములో దేవుని మందిరం, దేవుని ప్రసన్నత, దేవుని ఆరాధన ఉంటుంది. ఇది కాదని ఆయన ఎక్కడికి వెళ్ళాడట? యెరూషలేము నుంచి ఎరికోకు వెళ్ళిపోయాడట. మరి ఎరికో నుంచి ప్రార్థనా పరుడయ్యి దేవుల్లో ఎదిగి దేవుని యొక్క సేవ చేస్తానని నిలబడి ఒక యాజకుడు దారిలో పడిపోయిన ఆ పాపిని చూచి, చెయ్యి నిన్ను పట్టుకుంటే నా సేవ నన్ను అడ్డంగా అయిపోద్ది కాబట్టి నిన్ను సేవ చేయడానికి పరిగెడతానని ఏం చేశాడటండి? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవునికి ఆరాధన చేస్తాడు, దేవుని వాక్యం చెప్పాడు, దేవుని సువార్త చెప్పాడు, అద్భుతమో చేశాడు ప్రజల దృష్టిలో. కానీ పునాది ఏంటి తెలుసా? ప్రభు ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగువాడు ఎవడనో ఒక ఆయన అడిగిన దానికి చెప్పిన సమాధానం. నీ పొరుగువాడు అంటే నీ ఇంట్లో ఒక వ్యక్తి నీకు దుఃఖం కలిగిస్తా ఉన్నాడు, ఆయన వదిలిసిపోతావు. నీ పిల్లలకి యాతన పెట్టి నాశనమైపోవాలని శాపనార్థాలు పలికి మందిరానికి వచ్చి ప్రభువా నా పిల్లల్ని మార్చు షాడా. ఎంత ధైర్యం నీకు! ప్రభువునికి ప్రార్థన చేయగా యెహోవా ఇచ్చిన ఆ బహుమానాన్ని బూతులాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సన్నిధికి వచ్చి ప్రభువా నా పిల్లల్ని మార్చు, పిల్లలు నా యొద్దకు రానివ్వకుండా ఆటంకపరచొద్దు అన్నాడు దేవుడు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు దేవుడు. ఈ పిల్లల విషయంలో ప్రభు అంత జాగ్రత్త చూసుకున్నాడు. ఇప్పుడు నీకు ఇవ్వబడిన పిల్లల్లో నువ్వు ఎవరిని చూడాలా? యేసుక్రీస్తుని చూడాలా. ఆ యాజకుడు దారిని పోయేవాడు పాపి అని చూశాడట. దారిని పోయి ఆ సమరయ వాడిని చూసి, ఆ పడిపోయిన చూసి ఆయన అన్నాడట, ఇలాంటి వాడు నేను ముట్టుకుంటే రక్తం, మళ్ళీ నేను ముట్టుకుని స్నానం చేయాలి, నా టైం లేట్ అయిపోతుంది, నా సేవకులు లేట్ అయిపోతుంది, తర్వాత చూద్దామని పోయాడట. ఇంకో ఆయన లేవి, ఎంత చక్కగా ప్రభు వర్ణించాడు ఆ మాటలు. లేవీయుడు అంటే మందిరం పనులు చేసేవాడు. మందిరం పనులు చేయడం అంటే మీరు అందులో చాలా మంది వచ్చి ఉదయాన్ని శుభ్రం చేసి కడ్డీలు వేసి కిందన ఇవన్నీ వేసుకొని చక్కగా కుర్చీలు టెంట్లు అన్నీ వేసి మీరు అలాంటి మందిరం పనులు చేసి ఓన్లీ లేవీలు అంటారు. సో ఈ లేవి దారిలో పోయి వెళ్తుండే ఇలా చూశాడట. కొనువుపురుతో ఉన్నాడు, బతికే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. కానీ దేవుని సేవే నాకు ముఖ్యం. ఎక్కడ పరిగెట్టాలా చెప్పాలి? ఎక్కడికే? నేను ఇప్పుడు యాజకుడు వెళ్ళిపోయి ఉంటాడు, అమ్మ బాబోయ్ నేను కూడా కంగారుకి వెళ్ళి కుర్చీలు వేసి టెంట్లు వేసి ముందు నేను అది మొదటి నాకు దేవుడు మొదటి ఇంకేది పోతాను. ఇంకొకడు వెళ్ళాడట, మందిరంలో అడిగేటటువంటి పరిస్థితుల్లో లేని ఒక ఆయన వెళ్ళి, ఆయన సమరయుడు. సమరయులకు పడదు. యూదుల దృష్టిలో సమరయులు అన్నవారు తక్కువ జాతికి చెందినవారు, వాళ్ళ మందిరానికి ఎంట్రీ లేదు వాళ్ళకి. అలాంటి వాడు యేసు ప్రభును తెలుసుకున్నాడట. దేవుని తెలుసుకుని అక్కడికి వెళ్తే ఆయన అన్నాడట, చూసి
వాడిని వెంటనే బాగు చేసే ప్రయత్నం, ఫస్ట్ ఎయిడ్ చేసి తోటకూల వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బాగు చేసే ప్రయత్నం అంతా ఆయన చేశాడట. ఇప్పుడు నేను మిమ్మల్ని అంటాను, ప్రధాన యాజకుడు వాక్యం ఎవరి కోసం చెప్పాడు? దేవుని కోసం. సేవ ఎవరి కోసం చేశాడు? దేవుని కోసం. పాట ఎవరి కోసం పాడారు? దేవుని కోసం. అన్నీ వదులుకొని ఎవరి కోసం పరిగెట్టాడు? లేవి ఎవరి కోసం? ఆ కుర్చీలు వేసుకొని కూర్చోంటలేదు, యేసు ప్రభును పోలిన వారు వచ్చి కూర్చుంటారు. ఈ కింద పరకాలు, ఆ పరిచర్య అంతా కూడా యేసు ప్రభువు పోలికలో ఉన్నవారు వస్తారని ఆ లేవి ఎంతో పరిచర్య చేయడానికి కనబడిన ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు నేను మీతో అడుగుతాను, అసలు యేసు ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడండి? అన్నీ వదిలేసి తిరిగిన యాజకుని మెచ్చుకున్నాడా? లేవిని మెచ్చుకున్నాడా? పోనీ ఎవరిని మెచ్చుకున్నాడట? ఆ మంచి సమరైన ప్రాంతం నుంచి వచ్చిన ఆయన్ని గుడ్ సమర్థ్యన్ అంటే సమరయుడు, మంచి సమరయుడు అన్నాడు. అది నేను అన్నది కాదు, యేసుక్రీస్తు అన్నమాట. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేని స్థితికి పోయి నువ్వు ఏం చేసినా వ్యర్థం. హల్లెలూయా. నీ పునాది బలముగా అపోస్తుల పునాది, నీ పునాది మంచిగా కరెక్ట్గా తెల్ల బట్టలు వేసుకోవాలన్న పునాది, నీ పునాది ఏ అర్ఫలో నేను అంటే అలంకరణలు పెట్టుకున్న పునాది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మూల పునాది ప్రభువు చెప్పిన మాట, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నప్పుడు పోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. సంఘం అంతా తీయాలి, అందరూ తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. క్రీస్తు నందున్న భయంతో. దేంతో? మనకు ప్రేమ ఒకటే కనబడుతుంది కదా. ఆయన ఏం రాశాడట అక్కడ? ఏమో ఉందా ఆ పదం? ఉందా తల్లి మీ బైబిల్లో ఆ పదం ఉందా లేదా? క్రీస్తు నందలి ప్రేమతో కాదు, భయముతో నిన్ను, నీ శరీరమును, నీ ఆత్మను నశింప చేయగల దేవునికి నువ్వేమవ్వాల? భయపడాలట. ఆయన సన్నిధిలో వనకాలి. అమ్మో ఈ తప్పు దేవుడు చూస్తున్నాడు, ఈ మాట దేవుడు చూస్తున్నాడు, వీరిని నేను ఎలా అన్నాను దేవుడు చూస్తున్నాడు అంటూ భయముతో ఆయనను వెంబడించాలి. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, చదవండి ఒకసారి గట్టిగా, ఒకరు గట్టిగా. క్రీస్తునందలి భయముతో ఎవరికెవరు? ఒకరికొకడు లోబడి ఉండాలి. ఎలా లోబడాలో ఎప్పటికన్నా చూడండి. చెప్పండి అందరూ కూడా. అయ్యా స్త్రీలు మాత్రం చెప్పండి, గట్టి చదవాలా? మీరు ప్రభువునకు ఎలా లోబడతారో కరెక్ట్గా ఎలా లోబడాలట అలాగే మీ సొంత పురుషులు అంటే అర్థం. మీ భర్తలకు ఏం చేయాలట? తిరగబడమన్నాడు ఆయన. చెప్పండి, ఎదిరించమన్నాడు ఆయన. ఇట్ వాజ్ రిటెన్, రాయబడిన వాక్కును ధైర్యంగా చెబుతా ఉన్నాను. మీ జీవితాల్లో ఎలాంటి బతుకు ఏమైనా ఉంటే సరి చేసుకో. నీ భర్తకు లోబడు అన్నప్పుడు ఆయన చెప్పినట్టు చేయాలా, ఆయనకి నచ్చింది చేయాలా, ఆయన ఉండమన్నట్టు ఉండాలా, ఆయన నడవమన్నట్టు నడవాలా. నేను అంటా ఉన్నాను, నువ్వు ముందు బాగానే ఉంటావు. ఎలా ఉంటావు చెప్పాలా? నువ్వు ఎదురు బాగానే ఉంటావు. ఏవండి బాగానే ఉంటావు. ఆయన చెయ్యొద్దు అన్న పని సీక్రెట్ గా చేసుకుపోతావు. తెలియదా నీ దేవునికి? ఆయన అన్నాడు అక్కడ మాట చూడండి, చదవండి ఒకసారి. ప్రభువునకు లోబడినట్లు మీ సొంత పురుషులు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సు అన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరట? యేసు క్రీస్తు. అంటే తల ఆయనది, నిర్ణయం ఆయనది, అధికారం ఆయనది. ఆయన చెప్పినట్టు చెయ్యాలి మనం. అలానే అని అన్నాడు అక్కడ చూడండి. లాగున పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడట? ఇప్పుడు ఇక్కడ సన్నిధిలో నేను అబద్ధం ఆడొద్దు అన్నానా? ఇది ప్రభు మాట అని చెప్పాను. ఇప్పుడు ఆయన మాటకు మనం లోబడాలా వద్దా? ఇప్పుడు మందిరంలో లోబడ్డారు, సంతోషం. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? అక్కడే ప్రభు లేడు కదా మన ఉద్దేశం. ఇప్పుడు నీ భర్త ఒక చోటుకి వెళ్ళొద్దు అన్నాడు, ఓ పండు తినొద్దు అన్నాడు, పలానా పనులు చెయ్యొద్దు అన్నాడు, పలానా మాటలు ఆడొద్దు అన్నాడు, పలానా రీతిగా నువ్వు చెయ్యొద్దు అన్నాడు, నేను లేనప్పుడు మా అమ్మనే అనొద్దు అన్నాడు. అన్నాడా? చాలా సార్లు అన్నాడు కదా. సరే, నువ్వేం చేస్తావు? వెళ్ళే వరకు చాలా బాగుంటావు. వెళ్ళిన తర్వాత నీ యొక్క అసలు స్వరూపాన్ని బయట పెడతావు. ఇప్పుడు నేను అంటాను, మా ఆయనకు తెలీదు నువ్వు అనుకున్నావు, కానీ నీ భర్తను ప్రభు ఎలా పెట్టాడట అక్కడ నీకు? శిరస్సు అంటే ఎలా పెట్టాడట? క్రీస్తు సంఘానికి శిరస్సు. అవునా? క్రీస్తుని మోసం చేస్తారా మీరు మరి భర్తని? సరే, రెండో మాట, లోబడి విషయాల్లో నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించినప్పుడు నీ భర్తను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేయమన్నాడు దేవుడు? యేసు ప్రభు చెప్పిన మాట, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, వేరే ఆజ్ఞలు గైకుంటాడు. ఆమేన్. నువ్వు వేరే ఆజ్ఞలు గైకున్నావా? అపవాది సంబంధి. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ప్రభు చెప్తున్న మాట. చదవండి ఆ మాట్లాడినాడు ఆయన.
క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా. ఆ మాట అండర్లైన్ చేసుకున్న ఆడపిల్లలందరూ అండర్లైన్ చేసుకున్న ఆ మాట అంటే రాయండి. ప్రతి విషయం అన్నాడా, కొన్ని విషయాలు అన్నాడా? చెప్పాలి. మనకు నచ్చిన విషయాలు లోబడతాం, మనం మిగతా విషయంలో అమ్మా నా వైపు చూడండి, తల్లికాలు ముడు నా విషయం చూడండి, నా వైపు చూడండి చెప్పండి. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలట? లోబడాలి. ఇప్పుడు కేవలం పురుషులు మాత్రం చదవండి. ఒరేయ్ మీరు చదవచ్చురా, ఒకప్పుడు అవుతారు, చదవండి. పురుషులు మాత్రం చదవండి ఆ విషయం. 25వ వచనం. ఎందాక ప్రభు అన్నది నిన్ను వల్లే నీ పొరుగు వారిని. మరి భార్యను వదిలే అన్నాడు ఆయన? ఎవరా చూడండి నా వైపు, భార్యను వదిలే అన్నాడా? కాదు కదా. భార్యను ఏం చేయాలట? ఎలా ప్రేమించాలట? గట్టి చదవాలి, చదవండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వల్ల నేను వాక్యముతో ఏం చేస్తున్నాడట? ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు. బాబు నీ జీవితం నీ భార్యది అయిలారా, నీ జీవితం ఎవరిదట? క్రీస్తు సంఘానికి అప్పగించేసుకున్నాడట. నా భార్య నా వధువు అని. మరి మీ జీవితం ఎవరిదే? పురుషులు. గుర్తుపెట్టుకోండి. ఎలా ప్రేమించమని చెప్పాడు మరలా చూడండి. అటు వలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప. యేసుప్రభులో ఉన్నావా అందులో పెట్టేశాడు అంతే. నేను ఇంకా నేను వేరేగా వెళ్తాను, కాసేపు ప్రేమిస్తాను, నచ్చితే ప్రేమిస్తాను, అత్తపోతే ప్రేమిస్తాను, ఏమీ లేదు. బద్దులై ఉన్నారంటే ఆయన మాట లోబడిపోయామని అర్థం. ఇంకా ఆయన చెప్పినట్టు చేయాలని అర్థం. ఇందులో చాలా మంది పురుషులు చేసే పని ఏంటంటే వీడు వెళ్ళి బయటికి వెళ్ళి నూడిల్స్ తినేస్తాడు. ఏమండి నాకు ఆకలి అవుతుందంటే అసమాడు బయట నుంచి తెమ్మాట ఎదురు తినే ఇంట్లో ఉండదు చేసా అంటాడు. మరి ఇంట్లో ఉన్నది తినొచ్చు కదా, మనకు బయటికి అది కావాలా? బ్రవ్వు ఎలా ప్రేమించమన్నాడు? నీకు ఆకలి వేస్తుంది, నీ శరీరాన్ని ప్రేమించి దానికి మేత ఎట్టావు, అవునా? నువ్వు షాపింగ్ ఎక్కడికో వెళ్ళావు, నీకు మంచి బట్టలు కనిపించాయి, ఇది నాకు బాగుంటుందని నువ్వు అనుకున్నప్పుడు ఈ శరీరానికి ఇంకో దాన్ని జతపరిచాడు దేవుడు. ఏక శరీరం అన్నాడు, ఒకసారి వేరు వేరు అన్నాడండి. ఈ శరీరం బయటికి వెళ్ళి దీనికి బట్టలు జత నచ్చింది, మరి మంచి బట్టలు కావాలన్నాడు. నువ్వు నీకు సమభాగము లేదా నీలో సగభాగమైన ఆవిడకి కూడా ఏం చేయాలా? తీసుకుంటే ఎదురు తీసుకునేది మరి. ఆమె తీసుకుంటే ఎదురు తీసుకులేకపోతే గొడవ ఉండదు. స్తోత్రం. ఉన్నది కట్టుకు తిరుగుతారు. హల్లెలూయా. సొంత శరీరాన్ని, నీ శరీరానికి ఏమో జాగ్రత్తగా ఉన్న దాంట్లో సెట్టుకుంటావు, లేకపోతే మేకప్ లేస్తావు. పురుషుల సంగతి లేడీస్ సంగతి నేను చెప్పట్లేదు. మేకప్ వేసే సంగతి పురుషులే మంచి పౌడర్లు పెడతారు, మంచి సెంట్లు మెయింటైన్ చేస్తారు, ఆ సంతోషం. మరి నీ భార్య సంగతి ఎవరు చూసుకోవాలా? ఆవిడకి కావాల్సింది నీ శరీరాన్ని ప్రేమించినట్లు అన్నాడు కదా. ఇప్పుడు దీనికి చిన్న దెబ్బ తగిలితే విలువలు ఆడిపోతావు, ఫస్ట్ ఎయిడ్ చేస్తావు, ఇంజక్షన్ చేస్తావు, టీటీ చేస్తావు. మరి నీ భార్య శరీరం ఏమండి? నీ భార్య శరీరం ఎవరిదే? ప్రభు ఎవరికి అప్పగించారట? సొంత శరీరం. చెప్పండి, ఏ శరీరం? గట్టి చెప్పాలి మళ్ళా. ప్రేమి మీ ఇప్పుడు నా శరీరం నా ఇష్టం, దాన్ని తగలెట్టుకుంటాను అన్న వాళ్ళు చేయొద్దని పురుషులు. పోనీ దాన్ని బెల్ట్ ఇచ్చి కొట్టించుకుంటాను వాళ్ళు చేయొద్దని. మరి ఎన్నిసార్లు చేయొస్తారా అవతలను కొట్టేయడానికి? ప్రభు లెక్క ఏంటది? సొంత శరీరాన్ని కొట్టుకుంటావు, కొట్టుకోవాలి. కొట్టుకోవా? జాగ్రత్త చూసుకో. హల్లెలూయా. ఎలా చూడాలా? జాగ్రత్త చూడాలి. సరే క్రిందకు వద్దాం. ప్రభు చెప్తున్న మాట. ఇప్పుడు భార్యను ప్రేమించాలా వద్దా? అంటే పొరుగోరు లెక్కలు వదిలేండి. నేను చెప్తున్న మాట ఇల్లు సంగతి కాదు, పునాది సంగతి. ఎప్పటి దేని సంగతి? పునాది సంగతి చెబుతా ఉన్నాను నేను. ఇల్లు బాగానే ఉంటది, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదండి. పునాది సరిగ్గా ఉంటే దాని మీద ఇంకో లేయర్ వేయచ్చు. ఆమేన్. దాని మీద ఇంకొక మెట్టు పెట్టచ్చు, దాని మీద ఇంకోటి కట్టొచ్చు, ఇంకో కష్టం దాని కొరకు పడవచ్చు. పునాది సంగతి చెబుతా ఉన్నాను. సరే, అక్రిందకు వచ్చిన తర్వాత ప్రభు చెబుతా ఉన్నాడు, తన భార్యను ప్రేమించువాడు తన్ను సంతోషం. తర్వాత తన శరీరమును దేశించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి జాగ్రత్త చూసుకుంటాడట. ఆమేన్. సరే, అక్రిందకు అలా వచ్చిన తర్వాత కాదు 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 అక్రిందకు తర్వాత వచ్చిందో చెప్తాను చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలు మాత్రం చదవండి రా. రక్షిత చదువు. ఎవరా నీకు అల్లటి కనిపించట్లేదా? చదువు. ఎవరు చెప్పారా మాట?
అమ్మ బయట ఉన్న వాళ్ళు ప్రబుద్ధులు, నాయన వచనం తీయలేదు ఇంకా నువ్వు తీసి చదవాలా బాబు. అజయుడి ఎక్కడ ఉన్నాడు, ఆయన చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం అందరూ చదవాలి. పిల్లలు మాత్రమే సుమి, ఆ పిల్లలను అందరు అన్నాను. ఎవడాడు? మీరు పాస్టర్ గారిని ప్రేమించేస్తారు. ఎవరు? అరే మను లోపలరా. ప్రభునందు ఆయన చెబుతున్న మాట, రారా కూర్చోరా ఇందుగా మొహమ్మడితో. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు, అమ్మ నా వైపు చూడండి, పిల్లలందరూ ఎవరికి విధేయులు అవ్వాలట? మరి మీరేంట్రా పాస్టర్ గారికి విధేయులు అయిపోతారు? పాస్టర్ గారు ఎంత చెప్తే అంతే, రాంటి వచ్చేస్తారు, చేయంటే చేసేస్తారు, ఇక్కడ ఏం చేయమని చేసేస్తారు. చాలా సంతోషం, మంచిది. అసలు నిజంగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటారు అక్కడ? 6వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు ప్రభు? నువ్వు దేవుని ప్రేమిత్నాలు చేయొచ్చని పిల్లలు, నేను యేసుక్రీస్తుని ప్రేమిత్నాలు చేయొచ్చని పిల్లలు. ఎరాబాయ్ అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఇది వరకు అన్నీ తీసుకోడు పాపం. దాని వైపు చూడండి. ప్రేమిస్తున్నారా? ప్రేమించేవాడు ఏం చేస్తాడట? ఈడిలాగా ప్రేమించకండి. ఈడు ఏం చేస్తాడంటే మా అమ్మ అంటే చాలా ఇష్టం, ఏం చెప్పి చేయడు. అంటే బైబిల్ ఎప్పుడు కూర్చొని అది చేయడు. ఉదయం లేరానన్నా లేవడు, టైంకి రారన్నారు రాడు. స్తోత్రం. మీరు అట్లా కాదు. ప్రేమిస్తున్నారా? సో అదేనే చేయలే. ఆయన ఏమంటున్నాడు? ప్రభువునందు. ఎవరినందట? పాస్టర్ గారు చెప్తున్నారా, దేవుడు చెప్తున్నాడా? యేసు క్రీస్తుని ప్రేమిస్తాను అంటే నువ్వు ఆయన అన్నాడు, నువ్వు ఎదురు అడ్డానికి వీళ్ళు నీ తల్లిదండ్రులకు ఏం చేయాలట? గడ్డి చెప్పాలా? నీకు నచ్చన మంచి చెప్పారు, చేయాల పెట్టను మీరే ఎలా చేసుకోండి, అది చెప్పింది చేయాలి. అర్థమైందమ్మా? నీకు నచ్చకపోయినా ప్రభువు సిలువది. హల్లెలూయా. నిజమే, వాళ్ళు ఒక ఆలోచన పొరపాటు అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన ఒకవేళ తప్పిదం అయి ఉండొచ్చు, కానీ ప్రభు అన్నాడు నీ సిలువను దించడానికి వీల్లేదు. ఈ రోజు దించి రేపు ఎత్తుకుంటాను అన్నాను వీల్లేదు. ఈ రోజు సిలువ పక్కనెట్టి, ఇది మనకి 40 రోజులు భక్తులు కాదు ఈ మనది. హల్లెలూయా. లైఫ్ టైం ఇది. అర్థమైందా అంటే? 40 రోజులు మన భక్తిలోనే చూద్దాం, బయటకి ఎందుకు మనకు. కానీ 40 రోజులు ఇందాక అన్నాను సెలై నవీన్ టక్మని 40 రోజులు నీసు తినరు, 40 రోజులు పెళ్లి చేసుకోరు, 40 రోజులు అసలు ప్రతిరోజు సాయంకాలం ప్రార్థనకి వెళ్ళిపోతారు, 40 రోజులు నిర్విరామంగా బైబిల్ చదివేస్తారు. అసలు ఈ 40 రోజులు లెంటెడేస్ అని పాటిస్తారు. అమ్మా 40 రోజులు దేవుడు 40 రోజులు దాన్ని కళ్ళు మూసుకుంటాడా ఏంటి? కళ్ళు మూసుకుంటాడు ఆయన 40 రోజుల తర్వాత? నీ భక్తి జీవితం మొత్తం ఉండాలి. ఇది 40 రోజులు మోసే సిలువ కాదు, 40 రోజులు వేసుకునే వస్త్రము కాదు. ఈ రక్షణ వస్త్రం జీవితాంతము నేను ఉంచుకుంటాను అంటే అడుగెట్టాలి. అన్నీ తీసుకుని అడుగెట్టావు, ఇక వెనకడ్డంగా వేయలేదు. హల్లెలూయా. లోబడాలి. ఎప్పటి వరకు లోబడాలా? యేసు ప్రభు మరణమగునంత వరకు లోబడ్డాడట. హల్లెలూయా. మరణమగునంత వరకు లోబడ్డాడు. ఓ దెబ్బ ఎత్తు లోబడవు నువ్వు. సరే దెబ్బల సంగతి పక్కన అట్లా. స్తోత్రం. మాటకు లోబడవు నువ్వు. ఓ మాటని నేను ఎదురు తిరుగు, నేను అన్యాయం చేయలేదు, ఎవరికి అబద్ధం, నేను ఎందుకు పడాలంటూ తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పారా దేవుడు? ఓయ్ ఏం చెప్పాడు దేవుడు? లోబడమన్నాడు, తిరగబడమన్నాడు. మీ అమ్మలు ఎన్నిసార్లు చెప్పారు ఇంట్లో పని చేయని? ఇంటికి వచ్చిన ప్రతిసారి చెప్తారు ఏ పని చేయని. అరే బాబా ఇడు అయ్యమయ్య ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నేను చెప్తున్న మాటలు ఆలకించండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, చెప్పండి, ఆయన ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు ప్రాణంగా ఉంటాయి. అని ఏం చెప్పి చేసుకుపోతున్నాం. ఏదైనా చూసుకుంటాడు. ఇది లెక్క. ప్రేమిస్తున్నట్టు నటించే వారికి అలా అంటాడు అని రెచ్చిపోతారు. అది కాదు ప్రభు లెక్క. హల్లెలూయా. సరే, ఇక ఈ విషయానికి వచ్చిన తర్వాత పిల్లలారా అని చేస్తే కింద ఉంటుంది తల్లిదండ్రుల విషయం. చదవండి అమ్మా. పిల్లలారా సారీ తండ్రులారా అని చెప్పి సాయిబడి ఉన్న మాట చదవండి అమ్మా. తల్లిదండ్రులు చదవాలా? ఇప్పుడు వీళ్ళ కళ్ళు పైకి లెగిస్తే చెప్పండి. ప్రభు యొక్క శిక్ష అంటే ప్రభు మార్గాలు, నీ మార్గాలు కాదు, నీకు నచ్చిన మార్గాలు కాదు, నీ నచ్చిన చోటులు కాదు. వేర్ ద వర్డ్ ఓన్లీ క్లియర్. అంటే ఎక్కడైతే వాక్యం క్లియర్గా ఉంటుందో ఆ వాక్యాన్ని పట్టుకొని జాగ్రత్తగా నడిపించు. నీ పిల్లల్ని జాగ్రత్తగా నేర్పించు. ఇప్పుడు ఆ వాక్యం నువ్వు నడవాలా? చెప్పండి. ఆయన ముందు నువ్వేం చేయాలా? నడవాలా. పిల్ల పెద్ద తల్లి పెద్ద గుర్తుందా? మర్చిపోయారు మీరు అంటే? గుర్తుందా? భాస్కర్ చెప్పిన ఉదాహరణ ఏంటట? తల్లిపేదట, నేను అడ్డంగా నడుస్తున్నాను, నా కూతురు అలా నడకూడదని చెప్పేసి ఉదయాన్నే దాని ఎదుటికి ఒక గీత గీసింది. అది అడ్డగీత. దాన్ని ఇలా తిప్పి ఇది నిలువు గీత అని చెప్పినాను. సర్లే విన్నది. నేను ఇగో నువ్వు జాగ్రత్తగా ఈ గీతకు అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్గా నడన్నదట. ఉదయం మొదలెట్టింది పిల్లపేత, సైతం చేసింది. మధ్యాహ్నం నీరసం వచ్చింది, అలా అమ్మ బూస్ట్ ఇచ్చింది, శుభ్రంగా తాగింది, జాగ్రత్తగా మళ్ళీ నడు అని ఎంకరేజ్ చేసింది, చాలా చేసింది. ఇక సాయంత్రం అయితే ఓపికతో కాళ్ళు పక్కన ఎట్టేసి 6 కాళ్ళు 8 కాళ్ళు పక్కన ఎట్టేసి, అమ్మా
నా వల్ల కావట్లేదు, ఒక్కసారి నడిచి చూపించి నీ వెనకాల నడిచేస్తాను. తల్లిదండ్రులు లేవు, మనం ప్రార్థన చెయ్యం, మన ఉపవాసాలు ఉండవు, మన వాక్యం చదవం, మన బుద్ధి తిని పక్కబోయింది. మనం చెయ్యం కానీ ఆ పిల్లలు చెయ్యాలి, పాస్టర్ గారు వాళ్ళు చేయట్లేదండి. ప్రభు ఏమన్నాడండి ఇక్కడ? ప్రభు శిక్షలో, అసలు నువ్వు ముందు ఉండాలి శిక్షలో. ఆయన గద్దింపు నీకు అసహ్యం అయిపోయింది ఈ రోజున. ఆయన గద్దింపు మాటలు అవన్నీ నాకు తెలిసినయే. చెయ్యి ముందు, తెలిస్తే ఏం చేయాలా? చెయ్యి, చేసి చూపించు, నీ పిల్లలు నేర్చుకుంటారు. ప్రభు చెప్పిన మాట అదే కదా. ప్రభు ఎందుకు క్రిందకి దిగి వచ్చారు? శరీరధారిగా ఎందుకు వచ్చారు? అయ్యా ఈ లోకంలో బతకడం కష్టం, ఈ లోకంలో శరీరాన్ని కోరికలు జయించలేం, ఈ రోజుల్లో 40 రోజుల ఉపవాసాలు మేము ఉండలేం, ఈ రోజుల్లో ఎవడు అలా బ్రతకలేడు ప్రభు అనుకుంటున్న ఆయా దినాలలో యేసు ప్రభు శరీరాన్ని ధరించుకుని వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యమును మాత్రమే వెంబడించి సిలువ వేయించుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు వెళ్ళేటప్పుడు, నేను దాటాను, మీరు కూడా మీ పిల్లలకి చెప్పాలి, ఒరే ఇప్పుడు ఇబ్బంది, నేను చేస్తున్నా, నువ్వు కూడా చేయి. ఇది కదా చెప్పాలి. మరి ఏం చెప్తున్నారు? ఎట్లా నడుస్తున్నావు? వాక్యము 2 అంచుల వాడి కలిగిన ఖడ్గము, హల్లెలూయా, అది అన్నిటి వైపు తిరుగుతుంది. ఆమేన్. ఇక పెళ్లి అయిన వారి పెద్ద సంగతి చెప్తున్నా. సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. తీమాకండి, అది రాయలేదు నేను, వినండి. సామెతల గ్రంథం మాట, తల్లిదండ్రులను అంటే వారిని ఇబ్బంది పెట్టువారు, బాధ పెట్టువారు, తల్లిని అవమానించేవారు, ఇట్లాంటి వారి విషయాల్లో ప్రభు చెప్పిన వారి కళ్ళు లోయ కగులు పీకెత్తాయట. చాలా మందికి పెండ్లిళ్ళు అవగానే ఏమొస్తాయంటే 2 లెగుస్తాయి పైకి. ఏం లెగుస్తాయి? నేను యజమాని, నా మాట అందరూ అనాలి. నీకు తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు, వాళ్ళ మాట లోబడు, హల్లెలూయా. నువ్వేం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి. నిన్ను నీ చిన్నతనం ఇప్పుడు ఎలా ఎత్తుకొని వాళ్ళు పెంచారో, వాళ్ళు ముదిమి వయసు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎవరిదే చెప్పాలా? ఈ బాధ్యత చేయడానికి ఇంట్లో కొట్లాటలు జరుగుతాయి. ప్రభు శిక్షలో ఉన్నావా? నువ్వు ఉన్నారా? ప్రభు శిక్షలో ఉన్నారండి? ప్రభు నేర్పించే పద్ధతిలో ఉన్నారా? ఈ బాధ్యత నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యకుండా పరలోకం వెళ్ళిపోతానండి, బాప్తీసం తీసేసుకొని ప్రతి వారం బల్లారథం తీసేసుకొని తెల్ల బట్టలు వేసేసుకొని ప్రభు ఉండమన్నట్టు ఇది అన్నీ ఉండిపోతుందని చెప్పి ఈ పని చేయడం మానేస్తాం. నేను అంట 613 ఆజ్ఞలు కలిగినది ధర్మశాస్త్రం. ఎన్ని ఆజ్ఞలమ్మా? యేసుప్రభు అన్నారు 612 నువ్వు చేసేసావు, ఎన్ని చేయలేదట? ప్రభు ఏమన్నాడు? మొత్తం పోయిందన్నాడు. హల్లెలూయా. ప్రభువులో పెరగడం అంటే నీ స్వచిత్వం చంపుకోవాలా, నీ ఇష్టం కాదు. నేను మరలా చెప్తాను, నీ ఇష్టం కాదు. ప్రభు ఎలా మొన్నడు అలా బతకడానికి తెగించి ముందుకు వెళ్ళిపోవాలి. నువ్వు సిలువ వేసుకోవాలి. ఆ మాట అర్థం. సిలువను మొయ్యి అంటే అర్థమైంది అనుకుంటున్నారు చాలా మంది. సిలువ మొయ్యి అంటే ఇంటికి టాటూలు వేయించుకుంటారు, మెల్లో డాలర్ వేయించుకుంటారు. దట్స్ ఈజీ థింగ్, చాలా సింపుల్ అది. సిలువ ఎందుకు మోయించాలి? యేసు ప్రభుతో సిలువ ఎందుకు మోయించారండి? చాలా మంది చెప్పండి, యేసు ప్రభుతో సిలువ ఎందుకు మోయించారు? డిజైన్ బాగుందనా? మరి ఎందుకు మోయించారు? ఆఖరికి అది ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? గొల్గోతా కొండకు తీసుకుని వెళ్ళి ఆయన మోసిన సిలువ పైన ఆయన ఏం చేశారట? మరి నీ సిలువ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఈ సిలువను మోసి ఘనతను ఆశిస్తావు, ఈ సిలువను మోసి నువ్వు నీకు మర్యాదను ఆశిస్తావు, ఈ సిలువను మోసి ఫలానోళ్ళు నన్ను గణపరచాలి. ఎక్కడ? సిలువను మోసిన యేసుక్రీస్తుకు కలిగిన ఆధిక్యత నీకు వస్తుంది. నువ్వు మంచిదనని సిలువ మోయి, నీ కష్టాలనే సిలువను మోయి, నిన్ను దూషిస్తున్న సిలువను మోయి, నీ శత్రువులు అలానే ఉంటారు, మొయ్యి. ప్రభు దించమని చెప్పలేదు, మొయ్యి, ఆఖరి వరకు మొయ్యి. ఆఖరి వరకు మోస్తుంది అదే సిలువ మీద నిన్ను సిలువేస్తారు. ఏయని ప్రభు అన్నాడు, పునరుత్థానుడు నేను, మరణించి తిరిగి బ్రతికిన వాడిని నేను, మరణపు ముళ్ళుని విరిచిన వాడిని నేను సిలువకేసారు. ఆ సిలువ నుంచి మరలా దించి బ్రతికించగల దేవుడు ఆయన, మొద్దు నుంచి చిగురు పుట్టించగల దేవుడు ఆయన. హల్లెలూయా. మధ్యలో సిలువను దించొద్దు, ఎన్నడూ దించొద్దు, ఎప్పుడు దించొద్దు. ఆపొద్దు నీ ప్రయాణాన్ని ప్రభువుతో. హల్లెలూయా. నీ ప్రక్కన ఉండి నిన్ను బలపరిచే దేవుడు ఆయన. సొమ్మసిల్లు వారికి ఏం చేస్తాడట? ఆయన బలం ఇస్తాడు. అసలు ఎందుకు సొమ్మసిల్లారు? ఈ మాట జతపరుద్దామా? నా వైపు చూడండి. ఎందుకు సొమ్మసిల్లారు అంటే యేసు ప్రభు సొమ్మసిల్లారు, అవునా? 12 సార్లు వదిలేశారు సిలువ, ఆయన మరలా ఎత్తాడు. ఆయన ఏం చేస్తారు? మరలా ఎత్తుకొని వెళ్ళారు. 12 మార్లు పడిపోయాడట ఆయన. ఇప్పుడు నేను అంటున్నాను, నీ సిలువలో నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, యేసు ప్రభు సిలువ పడినా మరలా ఎత్తుకున్నట్టుగా నువ్వు మరలా పడిపోయావు, క్షమించమని అడుగు. ఆ సిలువను మరలా ఎత్తుకునే వెళ్ళాలి. వదిలేసి వెళ్ళకూడదు. హల్లెలూయా. తెంచేసి వెళ్ళకూడదు, ప్రక్కన పెట్టి వెళ్ళకూడదు. ప్రభు చెప్పిన మార్గం అది. ఆమేన్. ప్రభు చెప్పిన మార్గం అది. ఆ మార్గం గుండా వెళ్తే ఆయన అన్నాడు,
అది నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తా. చెప్పండి ఎక్కడికి? మరి మన మార్గాలు ఎక్కడ తీసుకెళ్తే? హల్లెలూయా. ప్రభు శిక్షలో నువ్వు ఉండాలి. ప్రభు చెప్పినట్టు నిన్ను వలే ఏం చేయాలట? ఎప్పుడు ప్రేమిస్తామట? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని, అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఎప్పుడు చేస్తావు? నిజంగా యేసుని ప్రేమిస్తున్నావు చెప్పు. వాక్యంలో స్టేటస్లో పెడతారు కదా, పిల్లల తల్లి అందరూ పెడతారు కదా. నిజంగా ప్రభువుని ప్రేమిస్తాం. మరి ప్రభు అన్నాడు, నిన్ను కుడి చెంప మీద కొట్టుడికి ఏం చూపించమన్నాడు ఆయన? ఒకసారి చెప్పండి, వారు ఎంతమంది చూపిస్తారు అలాగా? కుడి చెంప పక్కనెట్టు, నిన్ను వచ్చి నీ మొహం మీద మాట అంటే నువ్వు 10 వేస్తావు. చెంప సంగతి పక్కన, నిజంగా గాయం సంగతి పక్కనెట్టు. ప్రభు సిలువ ఎత్తుకున్నావా? ఎత్తుకున్నారండి? ఎక్కడ? అదే నేనైతే నాకు అడగల్లో ఆడిస్తాను. ప్రభు చేత కాదు మరి కదమ్మా. సర్వ సృష్టిని నోటి మాట చేత చేసిన ఆ ప్రభువు తను రిక్తునిగా చేసుకుని మనుషులు మోపిన ఆ సిలువను, ఆ భారాన్ని మోసుకుంటూ పైకి వెళితే ఒక్క మాట సెలవిస్తే అట 6200 మంది దూతల సైన్యం దిగి వస్తుందట. ఒక్క దూతకున్న శక్తి ఒక్క రాత్రి 180,000 మందిని చంపగలిగిన శక్తి. అలాంటి 6200 దూతలు వస్తే ఏం జరిగిద్ది? అంత శక్తి కలిగి ఉండి నా తండ్రి మాటకు లోబడతాను అన్నాడు. ఆమేన్. దేవుడు పురుషులను అన్నాడు, క్రీస్తుకు లోబడండి అన్నాడు. భార్యలు అన్నాడు, మీ భర్తలకు లోబడండి అన్నాడు. పిల్లలు అన్నాడు, మీ తల్లిదండ్రులు లోబడన్నాడు. తల్లిదండ్రులు అన్నాడు, దేవుడు నీ పిల్లల కోపం రేపొద్దు, జాగ్రత్తగా ప్రభు శిక్షలు అంటే నువ్వు ఎందులో పెరుగుతున్నావు అందులోనే వాళ్ళని కూడా పెంచన్నాడు. మరి పని చేసేవాడిని వదిలేశాడండి దేవుడు? ప్రభువుకు చేసినట్టు చెయ్యి అన్నాడు. జీతం ఆయన ఇస్తాడు, ఎంత ఇవ్వాలి ఆయన చూసుకుంటాడు, సహాయం ఆయన ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్న మాట ఆలకించు. నీ పునాది ఇలానే ఉందా అండి? ఈ పునాది ఉందా లేకపోతే వేరే పునాది ఉందా? ఈ పునాది పైన కట్టబడిన అపోస్తుల పునాది వాక్యమందును, ప్రార్థన యందును, బోధ యందును, సహవాసమందును అన్నిటిని వైరాగ్యము పొందుకొని, ఇది 7 మెట్లు తర్వాతవి బాప్తిస్మ నిక్షేపం, ఇవి తర్వాతవి. ఈ మెట్లు ఎక్కడానికి ముందు ఏముండాలి? పునాది. చెప్పండి ఏముండాలి? ఈ పునాది పాడైపోయిన స్థితిలో పెట్టుకొని దాని విషయం అసలు ఆలోచన చేయకుండా, దాని విషయం శ్రద్ధ తీసుకోకుండా, నేను హస్త నిక్షేపణ కావాలా, నేను సేవ చేయాలా, నాకు పలానా పిలుపు ఉంది, నేను ఆరాధన, నేను ప్రార్థన, నేను వాక్యం అనుకుంటూ ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతున్నావు. ప్రభు దగ్గరికి ఎక్కుతున్నావు. నిజమే, నువ్వు ఎక్కుతావు. దర్ ఈస్ ఎ టైం. నీ పునాది పడిపోతే నీ మెట్లని ఏమవుతాయి? చెప్పండి ఒకసారి. ఏమంటే మీ పునాది పడిపోతే మెట్లు నిలబడతాయా ఎక్కడన్నా? పునాది విషయం ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అన్నాడు, లోయలోకి తీసుకువెళ్ళి దాని మీద ఉన్న కట్టడి రాళ్ళని పక్కన పెట్టి పునాది చూపిస్తానన్నాడు ప్రభు చెప్తున్నమాట. నిజంగా నీ పునాది ఇలానే ఉందా? ప్రభు కొరకుందా? ప్రభువు కొరకుంటే ఇప్పుడు మీకు అప్పగిచ్చిన పనిని పూర్తిగా చేసే జీతమా, సగం చేసే జీతమా? అంతే కదా. ప్రభు ఈ లోకం పెంపి ప్రభువు మిమ్మల్ని తెలుసుకోండి, ఆయనను తెలుసుకునేలాగా మీ హృదయాన్ని ప్రేరేపించి ఆయన ఆకర్షించి ప్రభు నిన్ను పిలిచి అన్నాడు, జీతం నా దగ్గర ఉంది, నా దగ్గరకు రా, నువ్వు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు, నీ యథార్థను కాపాడుకో, నీ ప్రేమను కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ స్వరక్షణను భయముతో వణుకుతో కాపాడుకో అంటూ ప్రభు చెప్పాడు. ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడ ఆపాలా? ఆయన దగ్గరికి వెళ్ళేటంత వరకు ఉంటే అప్పుడు ఎత్తాడు జీతం. హల్లెలూయా. అప్పుడు ఎత్తాడు ప్రతిఫలం. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, హల్లెలూయా. ఏం పిలుస్తాడట? కొత్త పేరుతో పిలుస్తాడట. అది నీకే తెలుస్తుంది, ఆయనకే తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన జయించి వారికి జీవ వృక్షమును ఇస్తాడు, జీవ జలమును ఇస్తాడు, జీవవృక్ష ఫలాలు ఇస్తా అన్నాడు, సింహాసనం ఇస్తాడు, కిరీటాలు, ఇన్ని ఇస్తానన్నాడు దేవుడు. ప్రభు ఇస్తానన్న వాటి కోసం కదా నీ పడుకో, మధ్యలో ఆపుకో. ఆమేన్. మధ్యలో ఒకరు రెచ్చగొట్టారండి, ఇంట్లో వెనక్కి లాగారు. నో, నిలబడు ప్రభు కొరకు, ప్రతిఫలం పొందుకున్న రోజు సంతోషపడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను సంతోషపడ్డ విషయం, నా జీవితంలో ప్రభు చెప్పిన విషయం, నా కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు ప్రభు ఇచ్చిన దర్శనంలో. బంగారు బీటుగా అనగానే ఎంత మురిసిపోయానో అది నాకు తెలుసు. ఇంకా ఆ రోజున బంగారు బీటుగా వీళ్ళ కోసం కట్టడానికి నేను ఏర్పాటు చేస్తానని దేవదూత ప్రభుతో చెబితే ఆ మాట విన్న నేను ఎంత ఆనందపడ్డానంటే, అంటే ఉండడానికి నాకు చోటు కన్ఫర్మ్ అయింది. నరకం తప్పింది. ప్రభుత్వం ఉండే చోటు, అక్కడ కట్టబడతాం, అక్కడ
ఇక్కడ నిలబడతాం. ఇక ఆయనతో వేవేండ్లు ఇక నిత్యత్వము, సంతోషము, ఆనందము, కన్నీరు లేని ఆ రాజ్యములో ఆయనతో గడపొచ్చు అన్న ఆనందము నీతో అంటావు నాన్న. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీ సిలువెత్తుకొని నువ్వెవరిని వెంబడించాలట చెప్పాలి. యేసు ప్రభువుని. ఇప్పుడు ఆయన సిలువ ఎత్తుకోమన్నాడు. ఏంటి ఆ సిలువలో? నీ శ్రమలే నీ సిలువ. చెప్పండి ఏంటి? నువ్వు తట్టుకోలేని నీ పరిస్థితులు, నీ శ్రమలు, అవి నీ సిలువలు. ఆ సిలువ నువ్వేం చేయకూడదు? వదిలించదు. సన్నాసులు అంటారు, క్షమించాలి, ఇంకొక పదం దానికి కింద నువ్వు పడదాం, యావత్తేస్తారు. ఏంటది? సన్యాసులు. ఎవరిని అడిగినా వాళ్ళు అక్కడ ఏమని చెప్తారంటే సంసార బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి నేను ఇట్లా వచ్చానంటారు. నిజమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వదిలిపెట్టడానికి ఈ లేదురయ్యా, నేను పెట్టిన సిలువ నువ్వు మొయ్యాలి అన్నాడు ఆయన. అన్నాడండి వాక్యంలో అదే ఉంది కదా. మరి మోసేసినోడు ఇప్పుడు వదిలేసినోడికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? మోసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిఫలం ఇస్తాడా? టెంపరీ ప్రతిఫలాలు కావాలంటే ఈ యాతనలు వద్దు, బాధలు వద్దు, పిల్లలు గెలలో బాబో, ఈ శ్రమలో, యాతనలో, సేవలో, సువార్తలో, లేకపోతే ఇంకోటి ఇవన్నీ మనకి ఎందుకు వద్దురా బాబు. స్తోత్రం. వదిలే మంచి ఆనందం ఎక్కడ పొందుకుంటాం, కానీ ప్రభు దగ్గర ఆనందం ఉండదు. నేను అంటా ఉన్నాడు ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, ఈ పునాది జాగ్రత్త. ఒకవేళ ఎలాంటి పునాది లేదేమో, ఈ పునాది కాకుండా వేరే పునాదితో నువ్వు కట్టబడ్డావేమో, మెప్పుల పునాది ఉందేమో నీ దగ్గర, తీసేసుకో. ఆయన ఆజ్ఞలు పాటించకుండా నువ్వేది చేసినా వ్యర్థం. ఆమె ఆయన ఆజ్ఞ నిన్ను వల్ల ఏం చేయాలట? అప్పుడు నీ భార్యను ప్రేమించాలా, నీ పిల్లల్ని ప్రేమించాలా, నీ భర్తను ప్రేమించాలా, నీ యజమాని ప్రేమించాలా, సంఘమును ప్రేమించాలా, నేను తిట్లోనే ప్రేమించాలా, ఆడి కష్టంతో నువ్వు మొదలు పరిగెట్టాలి, ఆడి కోసం నువ్వే ఆడాలి, ఆడి కోసం నువ్వే ఉపవాసం ఉండాలా, నేను దూషించి వారి బాగు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని దేవుడు శత్రువు కొరకు ఏం చేయాలట? ఏ ప్రార్థన? నాశనం అయిపోవాలనా? వాళ్ళకి మంచి చేయాలి, బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ప్రభు చెప్పిన మాట. కాబట్టి మీ జీవితాల్లో ఈ పునాది నిలుచునుగాక. గడి చెప్తాం ఆమేన్. ఈ పునాది మీద అపోస్తుల మెట్లు కట్టబడునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.